డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే కైన్మాస్టర్ కావాలనుకుంటున్నారా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ప్రతి మెటీరియల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ 1:1 క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్లో మీకు ఫోటో డ్యూరేషన్ ఇక్కడ 3 seconds ఉంటే సరిపోతుంది, లేకపోయినా ఏం కాదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజ్ మీరు ఒక 30 seconds పెట్టుకోండి చాలు. ఎగ్జాక్ట్గా 30 seconds, కరెక్ట్గా 30 seconds పెట్టుకొని ఫస్ట్కి రండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క బ్లూ షేడ్ ఇమేజ్ని తీసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఇది వీడియో ఎండింగ్ వరకు చివర పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇలా నేను డ్రాగ్ చేస్తున్నట్టు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో టైం ఇమేజ్ని, వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ వీడియోని ఇలా వస్తుంది. ఈ వీడియోలో దీన్ని చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. మీరందరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎందుకంటే కష్టపడి వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేయమని అడుగుతున్నాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని చేయండి. రైట్, ఇది ఇట్లా వచ్చింది కదా టైము. కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, సౌండ్ తగ్గించండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 30 seconds వరకు ఉందో లేదు చూసుకుందాం. ఓకే, 30 seconds వరకు ఉంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ యొక్క బ్లూ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ఇందులో మీరు ప్యూర్ బ్లూ పెట్టండి. ఓకేనా, ఇక్కడ ప్యూర్ బ్లూ పెట్టండి. ప్యూర్ బ్లూ పెట్టేసి రైట్ మార్క్ వచ్చింది కదా. కావాలంటే మీరు ఇక్కడ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా క్లియర్గా ఉంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళది మీకు నచ్చింది ఎవరి ఫోటో అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని తీసుకొని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, నాకు ఈ ఫోటో నచ్చలేదు. లేయర్, మీడియా, మళ్ళీ ఫొటోస్లోకి వస్తున్నాను. ఈ ఫోటో తీసుకుంటాను. టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయొచ్చు, ఫోటోని జూమ్ అవుతుంది. 2 fingers పెట్టి జూమ్ చేస్తే ఇలా కరెక్ట్గా దీని మీదకి జరిపి 3 dots సెండ్ టు బ్యాక్ వచ్చింది కదా. ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్లేస్ని మీకు ఇట్లా టైంలో కనపడే వరకు కిందకి పైకి జరుపుకోండి. ఇలా జరుపుకోండి. ఫోటో వచ్చింది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ ఉంటాయి కదా, వీటిని కొంచెం చిన్నగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టేయండి, తీసుకొచ్చి ఇలా పెట్టేయండి. పెట్టి ఫస్ట్కి రండి. వచ్చేసి దీన్ని ఈ 2 ఫోటోలని ఇప్పుడు పెట్టిన నార్మల్ ఫోటో అండ్ ఇట్ మ్యూజిక్ ఐకాన్స్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ని తీసుకోండి. సారీ, ఇది కాదు. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను, కైన్మాస్టర్ ఫోల్డర్లో ఉంటుంది. ఇది పార్టికల్స్, ఇది బాగుంటుంది. తీసుకొని ఇది ఇప్పటివరకు ఇవ్వలేదు నేను, స్ప్లిట్ స్క్రీను పక్కన నేను వైట్ బాక్స్, ఈ సైజ్ ఇవ్వలేదు. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి, మారిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, చూడండి మీకే అర్థమవుతుంది. ఇలా వస్తుంది. ఈ కలర్స్ కూడా చూడటానికి బాగుంటుంది. ఇలా టైం ఆడుతూ ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన సాంగ్ వీడియోని ఇక్కడికి క్లిక్ చేయండి. ఇది సాంగ్ వీడియో, మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతే నేను ఇచ్చింది. కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇంకా అంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేద్దామా. పైన షేర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్రేట్ మాత్రం 10 mbps, సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.